దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవత దేవుడు ఆయన యొక్క నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని తయారు చేసి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే ఆయన యొక్క మాటకి ఎంత శక్తి ఉన్నది, ఎంత విలువ ఉన్నది ఒకసారి మనం ఆలోచించాలి. అయితే మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మనలైతే ఆయన మాట సెలవిస్తే చాలు, మనం కూడా నిర్మింపబడతాం. కానీ తన యొక్క స్వాస్థాలతోటి మనం చూడండి, అనేక మంది లేకపోతే మన కుటుంబంలోనే ఇదిగో ఈ రోజున వీడు నా వైపు ఇలా తిరుగుతున్నాడే, నాకు విరోధంగా జీవిస్తున్నాడే, ఇదిగో ఈమె నా స్వాస్థాలతోటి నా చేతులతోటి వాడిని ఎత్తుకుని పెంచాను నేను అని చెప్తూ ఉంటాం మనం. అదేవిధంగా మన దేవతి దేవుడు కూడా ఎంతో ప్రేమతోటి ఇదిగో తన యొక్క స్వాస్థాలతోటి మనల్ని తయారు చేస్తున్నాడంటే ఎంత ప్రేమ ఉన్నదని మన మీద. ఒక్క నోటి మాటతోటి చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు, కానీ ఆయన అలా చేయలేదు. మరి ఇదేనా మన నోటిని అదుపులో ఉంచుకోగలుగుతున్నామా? మన నాలుకని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మనం ఉపయోగించగలుగుతున్నామా? లేకపోతే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నామా? ఈ లోకానుసరిగా మాట నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ప్రియ సహోదరి సహోదరులారా, మన నాలుకని చాలా భద్రంగా మనం దాచుకోవాలి. అనేక మంది కత్తిపోటి వంటి మాటలు మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. ఒక మాట వలన మనిషి మరణిస్తాడో, అదే ఒక మాట వలన మనిషి జీవించగలడు, బలపరచగలడు. మనము నిజంగా ఒకరిని బ్రతికించే విధంగా మనం మాట్లాడుతున్నామా మన యొక్క నోటితోటి, నాలుకతోటి? లేకపోతే ఒకరిని కత్తితో ఎలాగైతే పొడుస్తామో అట్టి రీతిగా నీ సూటిపోటి మాటలతోటి మనము ఒకరిని పొడుస్తున్నామా? అట్టి రీతిగా చేయకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అందుకే జీవ మరణములు ఎవరి వశం అంటండి? నాలుక వశం అంటండి. మనం అనేకటి విష జంతువులు చూస్తూ ఉంటాము, వాటికి తోకలోను లేకపోతే తలలోను అట్లాగుంటాయి. కానీ మనిషి నిలువెల్లా విశ్వేనంటండి. మనం అట్టి రీతిగా ఉండకూడదంటే మన నాలుకని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. ఇదిగో నేను భక్తి పరునని మనం చెప్పుకుంటాం, కానీ మన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మనం ఉండకపోయినట్లయితే వాడి యొక్క భక్తి వ్యర్థమైపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మన నాలుకని మనం అదుపులో పెట్టుకుని ఎక్కడేం మాట్లాడాలో, అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మనము మాట్లాడితేనంట ఒకరికి మేలుకరంగా మాట్లాడాలంటండి. అంటే ఉప్పు కూరలో ఉప్పు వేస్తే ఎంత రుచిగా ఉంటుందో మనం మాట్లాడితే అంతే రుచిగా ఉండాలంటండి. అంతేగాని మనం మాట్లాడితే నుప్పు వేసినట్టుగా ఉండకూడదు. ఈ దినాన నువ్వు నిజంగా ఒకరికి మేలుకరంగా నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే ఇదిగో నిప్పు వేస్తే ఎలాగుంటుందో ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా? నీ నాలుకని నువ్వు అదుపులో పెట్టుకుంటున్నావా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథంలో చూస్తే 20:19 కొండిగాడు తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టునంట. కొండిగాడు అంటే అబద్ధములు. మనం చూడండి, చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూనే ఉంటామండి. మనం చీటికి మాటికి అబద్ధాలే. కానీ ఈ కొండిగాడు ఈ అబద్ధాలు ఆడేవాడంట పరుల గుట్టు బయట పెడతాడు. అందుకే కొన్ని విషయాలు మనం ఎవరి దగ్గర చెప్పాలో అక్కడే మాట్లాడాలి. కొన్ని విషయాలు ఎక్కడ మాట్లాడకూడదు, అసలు మాట్లాడకూడదు. మన నోటినంట వాక్యం అనే కళ్ళెంతో మనం కట్టుకోవాలి. మనం కట్టుకుంటామండి. మన నోటికి కుటిలమైనటువంటి మాటలు రాకుండా పరిశుద్ధుడా 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 అని దేవుని యొక్క నామాన్ని, యేసు రక్తమే జయము అని స్మరించుకున్నట్లయితే, ప్రభువా దుష్టుల ఆలోచించేప్పుడు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా అని మనం ధ్యానించినట్లయితే, ఇదిగో దేవా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను దివారాత్రులు ధ్యానించే విధంగా, లేకపోతే ఖాళీగా ఉంటే దేవుని యొక్క నామాన్ని స్మరించకపోతే నీ నోటికి కుటిలమైనటువంటి మాటలు వస్తాయి, వ్యర్థమైనటువంటి మాటలు వస్తాయి, కత్తిపోటు వంటి మాటలు వస్తాయి. ఈ కొండిగాడు తిరుగువాడు
పరుల గుట్టు బయట పెడతాడండి. మనం ఏదైనా ఒక మాట చెప్తాం, వాడు వింటాడు, ఏం చేస్తాడు, ఎవరికి చెప్పొద్దంటే వీడు తీసుకెళ్ళి మళ్ళీ వాడికే చెప్తాడు. ఎవరి గురించి అయితే చెప్పామో, ఇదిగో నీ గురించి పలానా ఆయన ఇలాగన్నారు. ఏమవుతుంది అప్పుడు? గొడవ, జరగరానటువంటి పరిస్థితులు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన నాలుకని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని మనం ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నాలుక అగ్ని వంటిదంట. అయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. యాకోబు గారు రాశారండి. యాకోబు గారు ఆయన అంటున్నాడు, ఎవడైనను మాట యందు తప్పని ఎడల. మనం నిజంగా వాక్యం అనేక సార్లు అనేక మంది సేవకుల ద్వారా విన్నాం కదండి. మనము ఎవడైనను మాట యందు తప్పని ఎడల. మనం ఎన్నిసార్లు తప్పిపోతామండి. ఎన్నో వాగ్దానాలు చేసేస్తాం, నీకు సాయం చేస్తాను. నిజంగా చేయలేటువంటి పరిస్థితి ఉంటే పర్వాలేదు, కానీ ఎన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు. మాటికి తప్పిపోతూ ఉంటాం మనం. అందుకే ఎవడైనను మాట యందు తప్పని ఎడల. ఎవడైతే కనుక మాట ఇచ్చి తప్పకుండా ఉంటాడో, ఇదిగోండి మన దేవాతి దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు అండి. మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. మన నోటిని నిజంగా అదుపులో పెట్టుకుంటున్నామా? మన నోటితోటి పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? అందుకే నీ నాలుకనంట చాలా జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు దేవుడు. ఇదిగో తప్పని ఎడలటి వాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకోగల శక్తి గలవాడుగును. గుర్రములు మనకు లోబడిటికై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా. గుర్రానికి ఏం చేస్తామండి? కళ్ళెం కడతాం, లాగుతాం, అది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది కదండి, తిప్పేస్తాం. ఒక్క కళ్ళెంతోటే గుర్రాన్ని ఏ విధంగా తిప్పాలో తిప్పేస్తామండి. అలాగే దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాడి ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడి. చుక్కాని ఎంత ఉంటుందండి? వాడు ఎంతో పెద్దది. ఆ చుక్కాని చేతే వాడు తిప్పుతాడు. అంటే అంత పెద్ద ఓడని చిన్న చుక్కాని చేత అదుపులో పెడతాడంట, ఎంత పెద్ద తుఫాను వచ్చినని. మరి మనం ఎందుకంటే మన నాలుకని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం? అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను పెద్ద ఓడనే చిన్న చుక్కాని ద్వారా మనం కంట్రోల్ చేయగలుగుతున్నామే. మరి మన నోటిని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము? మన నాలుకని మనం ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నాము? మన నాలుకతోటి కుటిలమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము? మన నాలుకతోటి కత్తిపోటు వంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము? మన నాలుకతోటి ఇదిగో ఉప్పు వేసినట్టుగా కాకుండా నిప్పు వేసినట్టుగా మనం ఎందుకు మాట్లాడుతున్నామో, ఇదిగో పరుల యొక్క గుట్టుని మనం ఎందుకంటే బయట పెడుతున్నాము? మృదువైనటువంటి మాట అంట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుతుంది. మృదువుగా మాట్లాడాలి, క్రోధంగా మాట్లాడకూడదు. మనం ఒకరు కోపంలో ఉన్నారా, మృదువుగా మాట్లాడాలి. అదండి దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం. అంతేగాని మనం నోటికి వచ్చినట్టుగా బూతులు మనం మాట్లాడకూడదండి. అంటే ఎంత అపరిశుద్ధత అయిపోయిందో చూడండి, అపవిత్రం అయిపోయిందో, ఎంత కొంపు కొట్టిపోతుందో చూడండి ఆత్మీయంగాని మన నాలుక. ఒకవేళ మనం అలాగుంటే మన మాట తీరు మారాలి. మన మాట కనుక సరిగ్గా ఉంటే అసలు ఒకడి మాటల వల్ల కడుపు నిండిపోతుంది అంటండి. కడుపు నిండుతుందా లేకపోతే కడుపు కోసేస్తున్నామా మన మాటలతోటి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే, ఆచి తూచి మాట్లాడకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి వెళుతూ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సేవకుడి గురించా, విశ్వాసి గురించా? మనకు మాట్లాడే అధికారం లేదండి. మనం మాట్లాడకూడదు, ప్రభువుకి అప్పగించాలి. కానీ నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. ఒకనొక దినాన మనం సమాధానం చెప్పుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, నాలుక చిన్నదే కదా, చిన్న అవయమైన బహుగా దిరపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారం అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. చూడండి,
కొంతమంది గయ్యాలి గంప అంటామండి. అయ్య బాబోయ్, వీడు నోట్లో పెట్టకూడదు నోరు అంటారు. ఎందుకు? ఇక్కడ రాసేటండి పరిశుద్ధాత్మ నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసింది. ఒకళ్ళు మంచివారు అనాలంటే మనం ఎలాగ మొట్టమొదటిగా మన నోరు కనుక మంచిదైతే, మన మాట కనుక మంచిదైతే, అమ్మో ఈ వ్యక్తి చాలా మంచివాడు అంట. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరును బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, నీ పద్ధతిని బట్టి, అమ్మో ఇతడు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారండి అంటారు. అదే గనక నీ మాట సరిగ్గా లేకపోతే, ఇదిగో పాప ప్రపంచమై సర్వ శరీరులకు మాలిని చెడ్డ పేరు తీసుకొచ్చేది ఏంటి? ఈ నాలుకే. మంచి పేరు తీసుకొచ్చేది ఈ నాలుకే. నీకు మంచి పేరు కావాలా, చెడ్డ పేరు కావాలా? ఇదిగో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, ఏదైనా ధైర్యంగా వచ్చి మాట్లాడాలి. ఇదిగోండి మీరు ఇలా చేస్తున్నారు, అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. అందుకే చాలామంది టంగ్ స్లిప్ అంటారు చూసారా, నోరు జారిపోతారు. ఒక్కసారి కనుక మాట బయటకు వచ్చేసింది అనుకోండి, మరలా మనం వెనక్కి తీసుకోవాలండి. అయ్యో నేను ఈ మాట అనేసనే అని ఎంత బాధపడితే ఎదుటివాడి గుండెలో గుచ్చుకుపోతుంది కదా. అందుకే మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే, ఇదిగో దానికి మూల్యము చెల్లించక తప్పదో. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టిను. అనేక మంది దినాల్లో అనేక మంది కుటుంబాల్లో చిచ్చు పెడుతుందండి నాలుక. భార్య భర్తల్ని, బిడ్డల్ని, స్నేహితుల్ని చూడండి. ఒక చోట పని చేస్తే యజమానుడికి పనివాడికి మధ్యలో చిచ్చు పెట్టేస్తూ ఉంటారు చూసారా. వీడు ఇలాంటి వాడండి, వాడు అలాంటి వాడండి, కలిసి పనిచేస్తారు, మన తోటి సహోదరుడే. కానీ ఏం చేస్తాం, యజమాని దగ్గరికి వెళ్ళి మనకేదో గొప్ప రావాలని, లేకపోతే వీడిని ఎలాగైనా సరే కిందకి తొక్కేయాలని వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటామే. ప్రియ సహోదరి సహోదరులారా, నాలుక చాలా ప్రమాదకరమైనది. కుట్టిలమైనటువంటి మాటలు, ఇదిగో పరులు గుట్టు బయట పెట్టడం కాదు, కానీ ఇదిగో మనం మాట్లాడితే ఒకరికి మేలుకరంగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడండి, దేవుని యొక్క వాక్యం చలుస్తుంది, ప్రకృతి చక్రం చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ విధంగా చూస్తే అనేకంగా, ఇదిగో ఒక నోటంటే ఆశీర్వాదం వస్తుంది, ఒక నోటంటే శాపం వస్తుంది. మనం ఆ విధంగా ఉండకూడదు. నువ్వు ఆస్వాదించు, అంతేగాని శాపం అనేది దేవుని యొక్క బిడ్డల నోట్లోంచి రాకూడదండి. బిలాము కూడా బాలాకు చెప్పాడు, ఇదిగో బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించు అన్నాడండి. కానీ అతని నోట్లో నుంచి ఆశీర్వాదమే వచ్చింది. అది మన శత్రువుని సరే మనము ఆశీర్వదించాలి. కానీ మన నోటంట ఆశీర్వాదము శాపము రెండు రాకూడదు, ఆశీర్వాదమే రావాలి. ఎప్పుడు వస్తుంది? మన నోటికి వాక్యమని కళ్ళెం పెట్టుకొని ప్రతి క్షణం కూడా పరిశుద్ధుడు 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 అని మనము నిజంగా దేవుని కొనియాడితే, నువ్వెక్కడ ఏం మాట్లాడాలో ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంటాయి చూసారా, ఆ రుచికరంగా ఉంటాయండి మన మాటలు. ఒకరిని మేల్కొల్పుతాయి, ఒకరిని బలపరుస్తాయి, ఒకరి జీవితాన్ని నిలబెడతాయండి. అటు రీతిగా మనం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడుతుంటే ఒకరు దేవుని సన్నిధిలోకి పరిగెట్టుకుంటా వస్తున్నారా మన మాటలు వినటానికి? లేకపోతే మన మాటలు విని పారిపోతున్నారా? అమ్మో వీడి మాటలు వినకూడదురా బాబు అని అనుకుంటున్నారా? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే సహోదరులారా, ఇది ఇలాగ ఉండకూడదు. నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? అవును కదా. నీటి బొగ్గలో నుంచి, ఒకే నీటి బొగ్గలో నుంచి తీయటి నీళ్ళును ఉప్పు నీళ్ళు వస్తాయండి. ఏదో వస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి, లేదంటే తీయటి నీళ్ళు, రెండు రావు కదా. మరి అలాంటప్పుడు మన నోటంట సంఘంలో ఉంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇదిగో బయటికి వెళ్ళేటప్పటికి పరభాష మాట్లాడుతున్నారండి. అయ్యో దేవుడు చూస్తున్నాడు కదండి. కుటిలమైనటువంటి మాటలు, చీటికి మాటికి అబద్ధాలాడటం, కత్తిపోటు వంటి మాటలు మనం మాట్లాడకుండా దేవుడికి ఇష్టమైనటువంటి మాటలు మనం మాట్లాడి ఒకరికి మేలుకరంగా మాట్లాడే విధంగా మనం మాట్లాడినట్లయితే, ఇదిగో మన నాలుకని వాక్యమనే కళ్ళెం పెట్టుకుని
దేవుని యొక్క వాక్యాన్ని స్మరించే విధంగా దేవుడు జీవ మరణంలో నాలుక వశం అంటున్నాడు కనుక ఇదిగో మనందరము కూడా మృదువైనటువంటి మాటలు, దేవుడి యొక్క మాటలు మాట్లాడి ఇదిగో మన నాలుకని కనుక మనం అదుపులో పెట్టుకుంటే నిజంగా నాలుకని బట్టి కూడా తీర్పు ఉంటుంది మనకి. పరలోక రాజ్యం వెళ్ళాలా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎంత మాట్లాడాలో అంతవరకే. ఇది నాలుకండి నిజంగా దేవుని స్తుతిస్తూ ఉంటే అండి నిత్యము ఆయన యొక్క ప్రసన్నమైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన యొక్క మహిమ మనం పొందుకుంటాం. ఇదిగో మన మాట ఒకరికి ఉపయోగపడే విధంగా మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, నాలుక అగ్ని వంటిది అంటున్నావు ప్రభా. అవును ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మా నాలుకను మేము అదుపులో పెట్టుకుంటాకయ్యా. ఇదిగో దేవా, మా నాలుకతో ప్రభా మేము మేలుకరంగా మేము మాట్లాడడానికయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఉప్పు వేస్తే కూరలో ప్రభా ఎంత రుచికరంగా ఉంటుందో మా మాటలు కూడా ఎదుటి వారికి ప్రభా ఉపయోగకరంగా ప్రభా ఉండటానికి మార్గం స్థలం దయచేయండి. మా నోటికి మేము వాక్యమని కళ్ళెం పెట్టుకుని ప్రభా మా నోటికి కుట్టిలు పెట్టిన మాటలు రాకుండా ప్రభా ఇదిగో దేవా, పరిశుద్ధుడని మేము నిత్యము ప్రభా నేను స్తుతించే ఆ భాగ్యాన్ని మా నాలుకలకు మాకు దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.